చెప్పు వర్మ. రేయ్ ఏం జరుగుతుంది అక్కడ? ఏం చేయమంటా అన్న, మా అమ్మ పప్పు అనేది తినబుద్ధి అట్లేదు. చేపల కన్నా పంపదా అన్న? పొద్దు పోయింది, చేపలు పోతావరా? చేపలు పోవాలంటే వల కావాలి. ఇప్పుడు ఇంకా ఏమంటావరా? ఇప్పుడు మనం చేపలు పోవాలంటే వల కావాలి. వల ఒళ్ళురుగానా నీకు తెలిసిన వాళ్ళు కానీ నేమడి తిరుగుతాడు చూడకన్నా. ఆయన ఉండేగానా మీ దోస్తు నేమడి తిరుగుతాడు కానీ ఉప్పురు ఉండేగానా? ఉప్పురుగాడారా? అవును. ఫోన్ చేయనా? ఆయన దగ్గర ఉంటది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇప్పుడు ఎవడరా నువ్వు మాట్లాడేది? ఎవరున్నావురా? పొద్దు పోతలేరా? చెప్పు ముందు ఏం ఇద్దరు పొరలు జర వావుకాయ ఉన్నాం, తీసుకురా షాపులు పడదాం. మంచిగా సాయంత్రం వాకాయను వాకాడిని జల్దీరా. నా చేపలంటే కానా ఏందన్నా ఉపేందర్ అన్న ఇంకా రాలేదు. ఇప్పటిదాకా చేస్తే నేను ఇంటికాడ పచ్చి పులుసు అని ఆకలి అవుతుంది. పచ్చి పులుసు పోసుకోమని తిందును. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు ఆకలి అవుతుందిరా. అందరికి ఆకలి అవుతుంది. సారనగానే ఆకలి అవుతుంది. వాడు 2 గంటలు అవుతుంది. వాడు వస్తా అని చెప్పింది కదా, నువ్వే చూసినా ఫోన్ చేసింది. నువ్వు వస్తానని ఇంతవరకు రాలేదా? ఏం చేస్తాను చెప్పి ఇప్పుడు? కూడా కొడుతున్నావు చేపల కోసం, కక్కుడు కొట్టడం లాగా ఉన్నావు. చేపలు తప్ప ఏం తినలా కొడుతున్నావు నువ్వు. ఇప్పుడు అంతే పచ్చి పులుసుతో తిందును. వస్తే రావచ్చు. నేను అనుకుంటే వస్తాడు అనుకుంటా. ఉండరా పక్కపడం. భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ. మా అమ్మకి చింతపండు ఇంటిగా నేను వచ్చేటప్పుడు చింతపండు నానేసుకొని వచ్చినా నువ్వు ఫోన్ చేసినప్పుడు. ఇంతవరకు చింతపండు ఖరాబ్ అవుతుంది అన్న. నేను పొద్దుగా వచ్చినా, మీరు ఇప్పటిదాకా మా పొల లేదు, వాడు లేడు. ఏందన్నా పిచ్చిలు వేస్తున్నా వస్తున్నాని ఇంతవరకు రాను. వస్తుండు వచ్చింది. ఏందన్నా ఏంటి మమ్మీ ఎవడు? ఇంతసేపు ఏందన్నా నా చింతపండు మొత్తంగా రావాలి నీ వల్ల. ఇంతసేపు పని కోసం పని చేపలు తింటున్నారా? అంతే బస్ అవసరం కాస్తున్నాక చేపలు పట్టరా? డొక్క పట్టలేదురా? చేపలు పడుతున్నావా? అందరు దిగుతూనే మంచిగా ఉంటుంది. అందరం దిగుతాంరా. చంపుతుర్రు అన్నది దేని తీసుకొని చేయబెట్టరు మీరు. ఇంత మాటలు మాట్లాడతానికి ఈ చేపలు అంటే ఏంటి పట్టరా పట్టు. అది I can see only one sheep, but I don't know only sheep.
చెట్టు మొత్తం నా మీద తీసుకురా అవుదాము అదే వాళ్ళే పంపేది బుడ్డ బుడ్డ పరమేలే పడ్డాడు